ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏది? బంగారం, వజ్రాలు, లేక ఏదైనా రేర్ మెటలా? కాదు, ఇండియాలో ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో మాత్రమే దొరికే ఒక చెక్క, అదే రెడ్ శాండల్వుడ్. పుష్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని కేవలం స్మగ్లింగ్ యాక్షన్ అనుకున్నారు. కానీ దీని వెనుక ఉన్న గ్లోబల్ లగ్జరీ మ్యాథ్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇండియాలో ఒక సామాన్యుడు ఈ కర్రని తన ఇంట్లో పెట్టుకుంటే జైలుకి వెళ్తాడు. ఇక్కడ దీని యూటిలిటీ వాల్యూ 0. కానీ జపాన్ అండ్ చైనా బార్డర్స్ దాటితే ఒక టన్ను విలువ 2 కోట్ల రూపాయలు. ఎందుకు ఒక దేశంలో చెత్తగా భావించే వస్తువు ఇంకో దేశంలో రెడ్ గోల్డ్ అవుతుంది? ఇవాళ మనం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కాదు, దాని వెనుకున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ల కమోడిటీ వాల్యుయేషన్ అండ్ స్పెక్యులేటివ్ బబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సప్లై సైడ్ ఎకనామిక్స్ అర్థం చేసుకుందాం. ఎర్రచందనం ప్రపంచంలో మరెక్కడా పెరగదు. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు. ఇదే కేవలం ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం, పాలకొండ కొండల్లో మాత్రమే పెరుగుతుంది. దీన్ని ఎండమిక్ స్పీసీస్ అంటారు. ఇక్కడి నేలలో ఉండే లాటరైట్ కంటెంట్ అండ్ అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ వల్ల ఈ చెట్టులో ఒక ప్రత్యేకమైన కెమికల్ కాంపోజిషన్ ఏర్పడుతుంది. బయట దేశాల్లో దీన్ని పండించడానికి ట్రై చేసిన ఆ రంగు, ఆ డెన్సిటీ రావు. యూరోపియన్ మార్కెట్లో పర్ఫ్యూమ్స్ గురించి వాడే శాండల్వుడ్ వేరు, ఈ రెడ్ శాండల్వుడ్ వేరు. ఎర్రచందనానికి వాసన ఉండదు. దీని విలువ అంతా దాని డెన్సిటీ అండ్ డ్యూరబిలిటీలోనే ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఎర్రచందనం దుంగ కోట్లు పలకదు. ఇక్కడే గ్రేడ్ సిస్టమ్ అనే అసలైన ఫైనాన్స్ గేమ్ మొదలవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎర్రచందనాన్ని 3 రకాలుగా విడగొడతారు. అందులో మొదటిది గ్రేడ్ సి, ది ఎంట్రీ లెవెల్. ఇది కేవలం ఫర్నిచర్ లేదా డై తయారీకి వాడతారు. దీని విలువ తక్కువైనా చైనా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక రెండోది గ్రేడ్ బి, ది ప్రీమియం క్లాస్. ఇది క్వాలిటీ ఫర్నిచర్ అండ్ మెడిసినల్ వాల్యూస్ కోసం వాడతారు. దీని ధర టన్నుకు 50 లక్షల నుండి 80 లక్షల వరకు ఉంటుంది. ఇకపోతే గ్రేడ్ ఏ, ది యూనికాన్ ఆఫ్ వుడ్. అంటే అసలైన ఎర్రచందనం ఇదే అసలైన గేమ్ చేంజర్. 100 ఎర్రచందనం చెట్లను నరికితే అందులో ఒక్కటి కూడా గ్రేడ్ ఏ ఉండకపోవచ్చు. ఈ గ్రేడ్ ఏ దుంగల్లో దీని మీద సహజంగానే వేవి గ్రీన్ అంటే తరంగాలు వంటి ఆకృతి ఉంటుంది. ఈ ఒక్క గ్రేడ్ కర్ర మాత్రమే టన్ను 2 కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. ఎందుకో తెలుసా? దీనికి జపాన్లో ఒక క్రేజీ మార్కెట్ ఉంది. జపాన్లో షెమ్సిన్ అనే ఒక సాంప్రదాయక సంగీత వాయిద్యం ఉంటుంది. ఇది జపాన్ సంస్కృతిలో ఒక భాగం. దీని బాడీని తయారు చేయడానికి కేవలం గ్రేడ్ ఏ ఎర్రచందనం మాత్రమే వాడాలి. ఎర్రచందనం చాలా బరువుగా ఉంటుంది. దీని ప్రాపర్టీస్ నిజంగా అద్భుతం అని చెప్పాలి. దీని నుండి వచ్చే వైబ్రేషన్స్ ఆ వాయిద్యానికి ఒక యూనిక్ సౌండ్ ఇస్తాయి. జపనీస్ లగ్జరీస్ మార్కెట్లో ఒక టాప్ క్లాస్ షెమిషన్ ధర $1,00,000 ఉంటుంది. జపాన్ ఎలైట్ సొసైటీలో ఎర్రచందనంతో వేసిన షామిసిన్ ఉండడం ఒక అల్టిమేట్ స్టేటస్ సింబల్. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఇదొక నీష్ మార్కెట్. సప్లై చాలా తక్కువ, కానీ డిమాండ్ అత్యంత సంపన్నుల నుండి వస్తుంది. అందుకే ధర ఆకాశంలో ఉంటుంది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడ ఎర్రచందనాన్ని జిటెన్ అని పిలుస్తారు. మింగ్ అండ్ కింగ్ రాజవంశాల కాలంలో కేవలం చక్రవర్తులు మాత్రమే ఈ కర్రతో చేసిన సింహాసనం మీద కూర్చునేవారు. చైనాలో ఎర్రచందనం అనేది కేవలం ఫర్నిచర్ కాదు, అదొక హార్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్. చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు అక్కడి బిలియనర్లు తమ డబ్బును ఎర్రచందనం మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే దీని వాల్యూ ఎప్పుడూ తగ్గదు. ఒక ఎర్రచందనం సోఫా సెట్ కొని ఇంట్లో పెట్టుకుంటే 10 ఏళ్ల తర్వాత దాని విలువ డబుల్ అవుతుంది. ఇది ఒక లివింగ్ ఇన్వెస్ట్మెంట్. అంతేకాదు, ఇదొక స్టేటస్ సింబల్. చైనాలోని న్యూ రిచ్ క్లాసు తమ సంపదను ప్రదర్శించుకోవడానికి ఈ కర్రను ఒక వెపన్ లాగా వాడతారు. ఈ చైనా ఫర్నిచర్ బబుల్ వల్లే శేషాచలం అడవుల్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ పెరిగినప్పుడల్లా అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతాయి, కూలీల ప్రాణాలు పోతాయి. దిస్ ఈజ్ ద బ్లెస్డ్ డైమండ్ ఈక్వలెంట్ ఆఫ్ ద టింబర్ వరల్డ్. అసలు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వము ఎందుకు దీన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మదు? ఇక్కడే ఇంటర్నేషనల్ ట్రేడ్ లా ఎంటర్ అవుతుంది. ఇంటర్నేషనల్గా ఒక ఒప్పందం ఉంది. అదే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండార్జెడ్ స్పీసీస్ అని. అంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్షజాలలో ఇది ఒకటి. ఇండియా నుండి ఎర్రచందనాన్ని రా మెటీరియల్గా ఎగుమతి చేయడంపై కఠినమైన నిషేధం ఉంది. కేవలం గవర్నమెంట్ వేలం వేసిన చెక్కను మాత్రమే, అది కూడా కొన్ని షరతులతో ఎగుమతి చేయాలి. ఎప్పుడైతే ఒక వస్తువు మీద లీగల్గా ఆంక్షలు ఉంటాయో ఆటోమేటిక్గా బ్లాక్ మార్కెట్లో దాని ధర పెరుగుతుంది. స్మగ్లర్లు ఈ లా గ్యాప్స్ని వాడుకుంటారు. వాళ్ళు ఇండియాలోని లోకల్ నెట్వర్క్ని వాడుకొని సముద్ర మార్గం ద్వారా దుబాయ్ లేదా సింగపూర్ మీదుగా చైనాకు ఈ కర్రను చేరవేస్తారు. ఈ ప్రాసెస్లో జరిగే మనీ లాండరింగ్ విలువే 1000 కోట్లు. అసలు ఈ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే అడవిలోకి వెళ్ళే ఒక కూలీకి ఇచ్చేది కేవలం 10 నుండి 20 వేలు మాత్రమే. నరికేసిన ఆ ఎర్రచందనాన్ని బోర్డర్ దాటించే లోకల్ ట్రాన్స్పోర్ట్ లాభం 1 నుండి 2 లక్షలు. ఒకసారి అది చెన్నై పోర్టు దాటి షిప్ ఎక్కితే దాని ధర 10 రెట్లు పెరుగుతుంది. అది చైనా లేదా జపాన్ చేరుకున్నాక దాని ఫైనల్ వాల్యూ 2 కోట్ల రూపాయలు చేరుతుంది. ఇందులో రిస్క్ ప్రీమియం చాలా ఎక్కువ.
పట్టుబడితే జీవిత ఖైదు లేదా ఎన్కౌంటర్. ఈ రిస్క్ తీసుకోవడానికి స్మగ్లర్లను ప్రొవోక్ చేసేది కేవలం ఆ గ్లోబల్ ప్రైస్ క్యాప్ మాత్రమే. ఎర్రచందనం చెట్లు పెరుగుదల చాలా స్లోగా ఉంటుంది. ఒక చెట్టు కమర్షియల్ వాల్యూ రావాలంటే 30 నుండి 40 ఏళ్ళు పట్టాలి. కానీ స్మగ్లర్లు 10 ఏళ్ల చెట్టును కూడా నరికేస్తున్నారు. దీనివల్ల శేషాచలం అడవుల్లో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఎంత గట్టిగా నిఘా పెట్టినా హై పేయింగ్ B2B డిమాండ్ ఉన్నంత కాలము దీన్ని ఆపడం కష్టం. జపాన్ తన షామిసెన్ని, చైనా తన జీతాన్ ఫర్నిచర్ని వదులుకున్నంత వరకు ఈ ఎర్రచందనం వేట కొనసాగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ టైము మీరు ఎర్రచందనం గురించి విన్నప్పుడు దాన్ని కేవలం ఒక స్మగ్లింగ్ కేసులాగా చూడకండి. అది ఒక కాంప్లెక్స్ గ్లోబల్ ఎకనామిక్ వెబ్. ఇది చట్టానికి, సంస్కృతికి అండ్ అంతులేని ధనదాహానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మన దేశ సంపద మనకే తెలియకుండా ఎలా గ్లోబల్ మార్కెట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ బబుల్గా మారుతుందో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఎర్రచందనం ఇది మన అడవి ఇచ్చిన వరం, కానీ గ్లోబల్ మార్కెట్ దీన్ని ఒక శాపంగా మార్చేసింది. మీకు తెలుసా, ఒక గ్రేడ్ A ఎర్రచందనం ముక్కతో జపాన్లో తయారయ్యే వాయిద్యం ఖరీదుతో ఇండియాలో ఒక విల్లా కొనొచ్చు. ఆలోచించండి, సంపద ఎక్కడ ఉందో కాదు, దాని వాల్యుయేషన్ ఎక్కడ జరుగుతుందో అదే ముఖ్యం. స్థూలంగా చెప్పాలంటే ఎర్రచందనం వాల్యుయేషన్ కొన్ని వేల కోట్లలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అందుకనే ప్రాణాలకు తెగించి మరీ చెట్లని నరుకుతున్నారు. ఇమాజిన్, కేవలం చైనా, జపాన్లో మాత్రమే ఈ డిమాండ్ ఉండడం వల్లనే ఇంత జరుగుతోంది అంటే ఈ డిమాండ్ వేరే దేశాలకు విస్తరిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు శేషాచలం అడవి పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఉన్న భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాల వల్ల ఒక దేశంలో కొన్ని వస్తువుల విలువ చెత్తతో సమానం, ఇంకొన్ని దేశాల్లో అదే వస్తువు విలువ కొన్ని వేల కోట్లతో సమానం. దానికి ఉదాహరణే ఈ ఎర్రచందనం. ఫ్రెండ్స్, ఎర్రచందనం గురించి, వాటి మీద జరిగే బిజినెస్ గురించి ఇంకా మీకు ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక్కసారి మన కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఫర్దర్గా ఇంకా డీప్ అనాలిసిస్ చేయడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా ఏ టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుంది అది కూడా ఒకసారి షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.